ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా అడ్డూరు గ్రామంలో 5-6 రోజుల నుండి పెద్ద మనుషులకు పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు కీళ్ల నొప్పులు గోళ్లకు పైసలు లేవు గానీ మేడంకు బతిలాడినా గానీ ఆన్లైన్లో ఆగిపోయింది. ఇంతట్లో మీ పైసలు రావు. కాజాబీ బాలవ సాంభయ్య ఉదయం 7 కొట్టే నుండి మధ్యాహ్నం 2 కొట్టే దాకా ఇక్కడనే గోళ్లకు పైసలు లేక చాలా బాధపడుతున్నారు. వీళ్ళపై దయ తలచి జిల్లా కలెక్టర్ గారు వెంటనే వీరికి పెన్షన్లు ఇప్పించగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు. లేకుంటే భారీ ఎత్తున ఆందోళన జరుగుతుంది మేడం గారు అని ఇప్పుడైనా గానీ ఎవరైనా ఫోన్ చేస్తే లేపే విధానం నేర్చుకోండి. మీకు చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి. మీరు గ్రామ ప్రజల దృష్టిలో వచ్చారు. అమ్మ నీ పరిపాలన సాలు, నువ్వు రాజీనామా చేసి నిజామాబాద్ వెళ్ళిపోండని గ్రామ పెద్దలు కోరుతున్నారు. చెప్పమ్మా. 5 గంటలకు వచ్చిన పొద్దున ఎప్పుడు వచ్చినావమ్మా? 7 గంటలకు వచ్చినాను. 7 గంటలకు వచ్చినావా? రాజా దండం పెడతా, కాలు మొక్తా, బాంచను సరే చచ్చిపోతాము. పొద్దున వచ్చినావు 7 గంటలకు 2 అవుతుంది. ఇప్పటిదాకా పెన్షన్ రాలేదా నీకు? 2 అవుతుంది, చచ్చిపోతాం. ఈడ అన్నం తినలేదా ఇంకా? ఆకళ్ళకు దూపాలకు చచ్చిపోతాము. రా కాలు మొక్తా, బాంచను పట్టించుకుంటే లేరు. అరే సరే సరే బాబు చెప్పాను కూడా. నేనేం చెప్పాలి బిడ్డ, పని మళ్ళీ పట్టించుకుంటే లేదు. మెదక్కి వెళ్ళిన పొద్దుగాల 10 గంటలకు వచ్చిన సార్ నేను. ఇదే ఊరు కానీ ఆడ కైకిలు చేసుకొని బతున్నా నేను. 4 రోజులు అవుతుంది. ఇప్పుడు వరకు అత్తలేదు, పిక్కలేదు. ఫోన్ చేస్తే లేవాడతలేదు, పైసలు లేవాడలేదు. పైసలు చెప్పది ఇది రారు. 2 అయిపోతుంది. ఇప్పుడు 3 దినాలు కూడా తిరుగుతున్నా నేను. ఎక్కడ మెదక్ నుంచి వస్తున్నావా? మెదక్కి వెళ్ళి వస్తున్నా సార్ నేను. మెదక్ నుంచి కామారెడ్డికి వస్తున్నా. కామారెడ్డికి వస్తున్నా. ఆయన కానీ ఆమె ఫోన్ చేస్తే లేపుతలేదు. ఫోన్ చేస్తే అసలు లేపుతలేదు. కామరెడ్డికి వచ్చి సరే ఆడ మాట్లాడతాం. అమ్మా నువ్వు చెప్పమ్మా నీ ప్రాబ్లం. నా ప్రాబ్లం ఏంది కొడుక, నాకు 7 గంటల నుంచి పొద్దుగాల నుంచి వచ్చి కూర్చున్నా, చాయ్ బొట్టు దాగి వచ్చి కూర్చున్నా అంటే ఈ టైం అవుతుంది. నాకు 2 నెలల పింఛన్ రావాలి. మొన్న 1 నెల ఇచ్చి 1 రోజు ఇచ్చిరట, పోయిరట. మర తెల్లారి పింఛనే దిక్కులేదు. మర తెల్లారి వేస్తే మర్ర నెల మీద అన్నారు. అది దాకా కూడా మేము దమ్మొచ్చిన వాళ్ళము, రోగం వచ్చిన వాళ్ళము పడి సస్తున్నాము. బొంబట్టి మాకు ఇప్పుడు గోళీలు తెచ్చుకున్నామంటే 1 రూపాయి లేకుండా ఉన్నది. మా భక్తి ఏం చేస్తారు మీరు? లాస్ట్కు మాకు చంపేస్తారా, ఉంచుతారా? అట్లా నన్ను సంబోసి చంపేయరు. అల్లరి పోతుంది, మీ పిలిచినే బంద్ అయిపోతుంది. పొద్దున ఎప్పుడు వచ్చారమ్మా? పొద్దుగల 7 గంటలకు వచ్చినాము. 3 వద్దులా 4 వద్దులా తిరగబట్టి నడుమ రైలు కట్ట అడ్డము మాకు. మాకు రైలు తగ్గుతా చచ్చిపోతా వాళ్ళన్న మాకేమన్నా ఇచ్చేటోళ్ళు ఉన్నారా? తిరగబట్టి సారు ఒక్క పైసా లేదు, రూపాయి లేదు. రూపాయి అవుతుంది, ఆకలి అవుతుంది. ఇల్లే ఉంటారు. 7 గంటలకు వచ్చి 2:30 అవుతుంది సారు. ఒక్కొక్క పైసా లేక రామగోజు అవుతుంది. పింఛని మేడం కలుస్తలేదా మీకు? మేడం ఎప్పుడు ఇచ్చిపోతుందో కొంతమందికి ఇచ్చింది, మాకు ఇయ్యలేదు సారు. కొంతమందికి ఇచ్చిపోయింది, మాకు ఇయ్యలేదు. గట్టిగా మాట్లాడే చెప్పమ్మా. ఆమె ఎప్పుడు వచ్చేది ఏం కదా మీకు తెలియదా? చచ్చిపోతున్నాం, కడుపుకు చచ్చిపోతున్నాం. కాలు మొక్తా ఈడ ఆడ ఆశోళ్ళకి ఇస్తున్నావు. మేము కడుపుకు చచ్చిపోతున్నాం ఈడ గ్రామ పంచాయతీలా. నువ్వు ఎట్లా రావీడికి? మొన్న ఇస్తావు ఎట్లా, ఇయ్యవు ఎట్లా? 3 వద్దులా మేము తిరగబట్టి అయ్యా ఆటలు కట్టుకొని వస్తున్నాం. ఆటల పైసలు ఆడికెళ్ళి ఇవ్వాలి మేము. మేడం కట్టిస్తుంది. మేడం ఏ బొందలకెళ్ళి ఇవ్వాలి. రండి రండి. రైలు కట్ట అడ్డం ఉన్నది. రైలు కట్ట అడ్డం ఉండుట్లో మనకు పరిశ్రమ ఇటు దాటుడు అటు దాటుడు అవుతుంది సార్. 5 వద్దులే